హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ డెల్టా శ్రీహరి పంచదశి సమర్పించు అంటావాకి స్వాగతం సుస్వాగతం. అయ్యే స్కూల్ పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారు షోలకి? పెద్దవాళ్ళు కావాలి కదా. థ్యాంక్ యూ, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న స్కూల్ గుంటలు అందరూ వచ్చేస్తున్నారు. చూడండి క్లిప్పులు, ఇలా క్లిప్పులు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ క్లిప్ ఏమిటి? ఏంటి పొద్దున్నే ఏం తినేసి వచ్చావు? ఏం తినలే, మా వాళ్ళని తిడుతున్నాను. స్కూల్ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు షోలకి అని చెప్పి. యాంకర్స్ కదా రావాలి. యాంకర్స్ అంటే ఎప్పుడు ఒకేలా కాదు, వెరైటీ. మనం ఏం చేసినా వెరైటీగా ఉండాలి, డిఫరెంట్ గా కనిపించాలి. అప్పుడే మనం అట్రాక్ట్ అవుతాం అన్నమాట. మనం అట్రాక్ట్ అవ్వం, వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మనల్ని చూసి. రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అవుతాం. అలా కాదు, ఇప్పుడు జనాలు మనల్ని చూస్తున్నారంటే రోజుకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటది వాళ్ళకి. మోనికా ఈ రోజు ఎలా రెడీ వస్తుందో, ఈ రోజు ఏం డ్రెస్ వేసుకుంటుందో, అలా వాళ్ళలో ఒక క్యూరియాసిటీని నేను ఫస్ట్ కాల్ తీసుకుని చూద్దాం. హలో, వెరీ గుడ్ మార్నింగ్. మాలతి గారా? కాదు, అది మీ వాయిస్ వినగానే నేను చెప్పేసాను. చూసారా, పక్కన ఉన్న వ్యక్తి అసలు గుర్తుపట్టలేకపోయాడు. ఓకే మాలతి గారు, ఏంటి ఈ రోజు పొద్దున్నే ఫోన్ చేశారు? ఫస్ట్ కాల్ మీదే, లక్కీ కాలర్. అంటే పాప స్కూల్కి వెళ్ళిందండి, ఇంకా డైలీ టైం ఇదేనండి నాది. అవునా? సో హ్యాపీగా ఈ టైం కి మీరు చిల్ అవుతూ మా షోని చూస్తారనమాట. అవునండి. చెప్పండి మరి, ఈ రోజు ఏం వంట చేశారు? ఈ రోజు వంకాయ ఆలుగడ్డ అండి. వంకాయ ఫ్రైయా? గ్రేవీ. గ్రేవీ టైప్. ఓకే, సో వెళ్ళిపోయారు స్కూల్ కి. ఇప్పుడు ఏంటి మీ హాబీస్ ఏంటి? జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు తర్వాత? అంటే ఒక బాబు ఉన్నాడండి, ఇంట్లోనే ఉన్నాడు, చిన్నోడు అన్నమాట, 3 years. మోనికా హాబీస్ ఏంటో తెలుసా? నా హాబీ మన పని చక్కగా మనం చేసుకోవడంలో తప్పేంటి? మన పని చేసుకుంటే పర్లేదు, పక్కన పని. వాట్ ఇస్ దిస్? 1500 పేమెంట్ నెలకి. యూ చిల్లర్. చూసారా ఎలా అంటున్నాడో? నేను అలాంటి దాన్ని, నేను అలా కనిపిస్తున్నానా? అయినా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేంటి చెప్పండి? చూడండి, ఇంత స్టైల్ గా కొట్టడం కాదు, కొంచెం నీ పనులు నువ్వు చేసుకో. ఈ రోజు ఎవరండి స్టైల్ గా ఉన్నారు? ఆ అమ్మాయి నేను అని చెప్పండి. ఎందుకు మాలతి గారు? నా హార్ట్ బ్రేక్ అయింది. యాక్చువల్ గా మోనికా ఈ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకుని నేను చెప్తాను మీకు, ఒకసారి ఊహించుకోండి. టమాటా టమాటా పైన టమాటా, కింద డకోటా, వీటన్నిటి పైన ఒకటి పెట్టుకుంది అనమాట. చిన్నపిల్ల స్కూల్ క్లిప్ పెట్టుకున్నట్టు. టమాటా ఇంకా చెప్పు ఏవేవో. అంటే డిఫరెంట్ స్టైల్స్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి కదా. రోజు ఒకేలా వస్తే ఏంటి మజా చెప్పండి మీరే. చూడండి, ఇప్పుడు నేను ఇలా ఈ రోజు ఇలా వచ్చాను కాబట్టి మీరు మాట్లాడుకుంటున్నారు నా గురించి. జనరల్ గా వచ్చుంటే డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ చూసారా ఎంత నవ్వుతున్నారో? ఆవిడ కూడా నవ్వుతున్నారు. సరే మాలతి గారు, లేదు యాక్చువల్ గా చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, చిన్న స్కూల్ పిల్లలా ఉంది. చూసారా? సో ఏంటి మరి ఈ రోజు మీ హాబీస్ గురించి అడిగాం కదా మనం. యాక్చువల్లీ చెప్పండి హాబీస్ గురించి. ఖాళీగా ఉన్న టైంలో మీరు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉన్న టైంలోనే ఏమైనా డిజైన్స్ ఉంటే చూసి నేర్చుకుంటాను. ఏం డిజైన్స్ అంటే? బట్టల డిజైన్స్, డిజైన్స్? లేదు, క్లాత్ మీద ఫ్లవర్స్ డిజైన్స్ అయి ఉంటాయి చూడండి. మగ్గం వర్క్. వావ్, మగ్గం వర్క్ వేరక్క, ఇది వేరు. ఏంటప్పుడు మగ్గం వర్క్ చేస్తాను అన్నమాట. ఓ, మీరు చేశారు? అట్లా చేసినవి ఉన్నాయా? అంటే అవి పాపకి ఆల్రెడీ వేసాను, అవి ఉంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి చూద్దాం. మేము ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాం, ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. ఇన్స్టాగ్రామ్ లేదండి నాకు, జస్ట్ వాట్సాప్ అంతే. క్రియేట్ చేసుకోండి మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఓకేనా? చేసుకోండి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, మన ఆడియన్స్ అందరికి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మనది సాఫ్ట్ సొల్యూషన్స్ అని కొత్త షో స్టార్ట్ అయింది. కొత్తగా షో స్టార్ట్ అవుతున్నాయండి, చాలా షోస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు 11:30కి ఒకటి వస్తుంది రిపీట్, చూడండి, చూసి ఎలా ఉందో రేపు చెప్పండి. కామెడీ కంటెంట్, కడుపు నవ్వుకుంటారు, ఓకేనా? అండ్ మోనికా కూడా ఒక సూపర్ తెలంగాణ షో చేస్తుంది, సో అది కూడా రాబోతుంది. షోస్ అన్ని ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా వస్తా ఉంటాయి. ఏదైనా మీ అందరిని ఎంటర్టైన్ చేయడమే మా ముఖ్యమైన లక్ష్యం అండి. సో మీకోసం ఏమైనా చేస్తాం, మీరు చూడండి, ఎలా ఉన్నాయో మాకు చెప్పండి. ఓకే ఓకే మాలతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. బై బై, టేక్ కేర్.